నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్ చూసినట్లయితే ఇక్కడ మనకు ముందుగా కనిపిస్తున్నటువంటి వార్త, సర్కార్కు సమ్మె నోటీసు, నవంబర్ 1లోగా 900 కోట్లు విడుదల చేయండి, లేదంటే నవంబర్ 3 నుంచి కాలేజీల బంద్ పాటిస్తాం, ప్రభుత్వానికి ఫతి హెచ్చరిక. కేటీఆర్ కు మరో అరుదైన గౌరవం, శ్రీలంకలో గ్లోబల్ సమ్మిట్లో పాల్గొనాలని లేఖ, కొలంబోలో నవంబర్ 10 నుంచి 12 వరకు సదస్సు, హాజరు కానున్న వివిధ దేశాల ప్రతినిధులు, ఆవిష్కర్తలు. మనకు నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో కనిపిస్తున్నటువంటి మరిన్ని మెయిన్ హెడ్లైన్స్ ఇక్కడ చూడొచ్చు. నమస్తే తెలంగాణ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దౌర్జన్యం, వరంగల్ యూనిట్పై యూత్ కాంగ్రెస్ దాడి, కట్టెలు జెండాలతో వచ్చి పేట్రేగిన కార్యకర్తలు, నిజాలు రాసినందుకు దుర్భాషలాడుతూ వీరంగం, మా నాయకులపై వార్తలు రాస్తారా, ఖబర్దార్, అడ్రస్ లేకుండా చేస్తాం అంటూ బెదిరింపులు, పత్రికా ప్రతులను చింపేసి సిబ్బందిపై బూతులు, పోలీసులకు నమస్తే తెలంగాణ సిబ్బంది ఫిర్యాదు, కలంపై కత్తిగట్టడం అత్యంత దుర్మార్గం, నమస్తే ఆఫీసుపై కాంగ్రెస్ గూండాగిరి దారుణం, ప్రజా సంఘాలు మీడియా ప్రముఖుల ఖండన, బాధ్యులపై కఠిన చర్యలకు డిమాండ్. నమస్తే తెలంగాణ వరంగల్ యూనిట్ కార్యాలయం ఎదుట పత్రికా ప్రతులను చింపుతూ దాడికి ప్రయత్నిస్తోన్న యూత్ కాంగ్రెస్ నాయకులను అడ్డుకుంటోన్న పోలీసులు ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. కారుకే ముస్లింల ఓటు అంటూ ఇక్కడ మరో ప్రధాన వార్త కనిపిస్తా ఉంది. జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ దే గెలుపన్న 50.5% మంది, కాంగ్రెస్ పార్టీకి 27.9% మద్దతు, అభివృద్ధిలో బీఆర్ఎస్, అవినీతిలో కాంగ్రెస్ ఫస్ట్, వచ్చే అసెంబ్లీలోనూ 55.1% మంది మద్దతు బీఆర్ఎస్కే, సీఎంగా కేసీఆరే కావాలి, బీఆర్ఎస్ తోనే నగరం అభివృద్ధి, బిలియన్ కనెక్ట్ నిర్వహించిన మైనార్టీల సర్వేలో వెల్లడి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఏ పార్టీ గెలుస్తుంది అంటూ వెల్లడించినటువంటి సర్వేకు సంబంధించి ఇక్కడ సమాచారం చూడొచ్చు. బీఆర్ఎస్ చూసుకున్నట్లయితే 50.5%, కాంగ్రెస్ 27.9%, బీజేపీ 1%, ఎంఐఎంఐఎం 9.1%, ఇతర పార్టీలు 1%, ఇక చెప్పలేమంటూ 10.5% ఇక సర్వేలో తేలినట్టుగా ఇక్కడ చూడొచ్చు. మూటల కొట్లాటకు ఐఏఎస్ బలి అంటూ ఇక్కడ మరో వార్త చూడొచ్చు. ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ వీఆర్ఎస్ వెనుక బిగ్ భాగోతం, హాలోగ్రామ్ 2D బార్కోడ్ లేబుల్స్ ప్రింటింగ్ టెండర్లపై వివాదం, పాత కంపెనీకే కట్టబెట్టేలా బిగ్ స్కెచ్, అడ్డుపడ్డ మంత్రి జూపల్లి, అనుకూల కంపెనీకే టెండర్లు దక్కాలని అధికారులపై పెద్దల ఒత్తిడి, మద్యం సీసాలపై వచ్చే కమిషన్ల పంపకాల్లో నేతల మధ్య కొట్లాట, ఇరువైపుల నుంచి ఒత్తిడి తట్టుకోలేక మానసిక క్షోభకు గురైన రిజ్వీ, మరో 3 ఏళ్లు భరించే శక్తి లేదంటూ బీఆర్ఎస్ కు దరఖాస్తు, తిరస్కరించాలని సిఎస్ కు స్వయంగా లేఖ రాసిన మంత్రి జూపల్లి. మద్యం లేబుల ప్రింటింగ్ టెండర్లలో జరిగిన అవినీతిని బయటపెడుతూ నిరుడు అక్టోబర్ 11న నమస్తే తెలంగాణ ప్రచురించిన కథనం ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. మద్యం లేబులపై 100 కోట్ల అవినీతి అంటూ వార్త వెలువరించినట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది. సీనియర్ ఐఏఎస్ అధికారి, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ వీఆర్ఎస్ కు కారణం ఏమిటి? ఇంకా 8 ఏళ్ల సర్వీస్ ఉండగానే అకస్మాత్తుగా స్వచ్ఛంద పదవీ విరమణ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? మద్యం లేబుళ్ల తయారీ కుంభకోణమే ఆయన వీఆర్ఎస్ కు దారితీసిందా? మూటల కోసం పెద్దల మధ్య జరిగిన కొట్లాటలో రిజ్వీ బలయ్యారా? అటు పెద్దలకు సర్ది చెప్పలేక, మంత్రిని సమన్వయం చేసుకోలేక ఉద్యోగాన్ని వదులుకున్నారా? లేదా కుంభకోణంలో ఆయన పాత్ర కూడా ఉన్నదా? ఇప్పుడు ఐఏఎస్ వర్గాల్లో జరుగుతోన్న తీవ్ర చర్చ ఇది. దీనిపై నమస్తే తెలంగాణ లోతుగా అధ్యయనం చేయగా సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వచ్చాయి. హై సెక్యూరిటీ హాలోగ్రామ్స్ 2D బార్ కోడింగ్ లేబుల్స్ తయారీ టెండర్లకు సంబంధించి ఇద్దరు అధికార ప్రతిపక్ష నేతల మధ్య జరుగుతోన్న కొట్లాటకు రిజ్వీ బలయ్యారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రిజ్వీ వీఆర్ఎస్ ను ఆమోదిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రిజ్వీ వీఆర్ఎస్ ను తిరస్కరించాలంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా సిఎస్ కు రాసిన లేఖ వెలుగులోకి వచ్చింది. దీంతో రిజ్వీ రాజీనామాపై అనుమానాలు మరింత పెరిగాయి. రాష్ట్రంలో అక్రమ మద్యం, నకిలీ మద్యం కట్టడి కోసం ప్రభుత్వం హై సెక్యూరిటీ హాలోగ్రామ్ 2D బార్కోడ్ అనే విధానాన్ని తీసుకొచ్చింది. ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ వీఆర్ఎస్ ను తిరస్కరించాలని సిఎస్ కు మంత్రి జూపల్లి రాసిన లేఖ అంటూ ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. ఎస్ఎల్బీసీ మరమ్మతులకు 10,500 కోట్లు, భారీగా పెరగనున్న ప్రాజెక్టు అంచనా వ్యయం, అసలు కంటే కొసరెక్కువ 2,292 కోట్లతో 2005లో పనులు మొదలు, పూర్తి కాకముందే 4.5 రెట్లు పెరిగిన ఖర్చు, పనుల పునరుద్ధరణకు ఇరిగేషన్ శాఖ యత్నాలు, టన్నెల్ బోరింగ్ కు బదులు డ్రిల్ బ్లాస్టింగ్ కు మొగ్గు, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో షార్ట్ బ్లాస్టింగ్ కు నిర్ణయం, మరో 600 మీటర్లు పెరగనున్న టన్నెల్ పొడవు, రాబోయే కేబినెట్ లో చర్చకు ప్రభుత్వం కసరత్తు. చారానా కోడికి బారానా మసాలా, అసలు కన్నా కొసరు ఎక్కువ,
ఈ సామెతలను నిజం చేస్తూ శ్రీశైలం ఎడమగట్టు కాల్వ ఎస్ఎల్బీసీ మరమ్మతుకు రేవంత్ సర్కారు సిద్ధమైంది. ప్రారంభంలో ప్రాజెక్టు అంచనా వ్యయం 2,292 కోట్లు కాగా నిరుడు రేవంత్ సర్కారు ఆ అంచనాలను 4,658 కోట్లకు పెంచింది. పోనీ అప్పటికైనా అది పూర్తవుతుందనుకుంటే సొరంగం కుప్పకూలి పనులు నిలిచిపోవడంతో పాటు ప్రాజెక్టు భవితవ్యమే ప్రశ్నార్థకంలో పడింది. ఇప్పుడు ఎస్ఎల్బీసీ రిపేరు పనులకు సిద్ధమైన ప్రభుత్వం ఏకంగా 10,500 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అది కేవలం మరమ్మతులకే. అంటే ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ప్రారంభ అంచనాల కన్నా ఇది 4.5 రెట్లు ఎక్కువ. నిరుడు పెంచిన అంచనా వ్యయం కన్నా ఇది 2 రెట్లు ఎక్కువ. 500 కోట్లు ఖర్చు చేస్తే రిపేరు పూర్తయ్యే మేడిగడ్డ ప్రాజెక్టును పక్కన పెట్టి ఎటూ కొసెల్లని ఎస్ఎల్బీసీకి మరమ్మతుల పేర 10,000 కోట్లు కుమ్మరించడమే కాంగ్రెస్ మార్కు పాలన అంటూ ఇక్కడ వ్యతిరేకత వస్తున్నట్టుగా వార్త చూడొచ్చు. రైతునెత్తిన మోదీ పిడుగు అంటే ఇక్కడ మరో ప్రధాన వార్త కనిపిస్తా ఉంది. ట్రంప్ ఒత్తిళ్లకు తలొగ్గిన ప్రధాని. అమెరికా పంటలకు తెరుచుకోనున్న తలుపులు. మక్క, సోయాబీన్ పై ఆంక్షల సడలింపు యోచన. రైతులకు శరాఘాతంగా మోదీ సర్కార్ చర్యలు. కేంద్ర సర్కారుపై మరో యుద్ధానికి అన్నదాతలు సిద్ధమంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. మోదీ హామీ ఇచ్చారు. భారత ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడాను. మా మధ్య మంచి అనుబంధం ఉంది. రష్యా నుంచి పెద్ద ఎత్తున ముడి చమురు కొనేది లేదని మోదీ హామీ ఇచ్చారు. మాస్కో నుంచి ఇంధనం కొనుగోళ్లు భారీ స్థాయిలో ఉండవని చెప్పారు. ఇక అమెరికా, భారత మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరేందుకు మార్గం సుగమమైంది అంటూ వైట్ హౌస్లో నిర్వహించిన దీపావళి వేడుకల్లో ట్రంప్ వెల్లడించినట్టుగా ఇక్కడ వార్త కనిపిస్తా ఉంది. ఇక భారతీయుల రైతుల ప్రయోజనాలను దెబ్బతీసేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. వ్యవసాయం, ఫార్మా రంగాలపై ఆంక్షలను ఎత్తివేయాలని మొదటి నుంచి ఒత్తిడి చేస్తోన్న ట్రంప్ ప్రభుత్వం రష్యన్ చమురు కొనుగోళ్లను బూచిగా చూపి భారత్పై 50% సుంకాలను విధించి లొంగదీసుకునేందుకు చేస్తోన్న ప్రయత్నాలు ఫలించే సూచనలు కనపడుతున్నాయి. అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గి వ్యవసాయంపైనే పూర్తిగా ఆధారపడిన భారతీయ రైతులను నట్టేట ముంచేందుకు బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. అమెరికా పంటలు భారత్లో ప్రవేశించేందుకు మోదీ సర్కార్ అంగీకరించనున్నట్టు అధికార వర్గాలను ఉటంకిస్తూ ఫైనాన్షియల్ టైమ్స్ వార్తా కథనం ప్రచురించింది. అదే జరిగితే భారతీయ రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. గతంలో వ్యవసాయ సంస్కరణల పేరిట వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ల గుప్పిట్లో పెట్టేందుకు చర్యలను తీసుకున్నట్లుగా విమర్శలున్నాయి. వాటో అన్నలకు జీవన భృతి ఏమయ్యాయి? ఆ అంశమే లేకుండా ముగిసిన మంత్రి ప్రెస్ మీట్. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్లకు వరాలు. హామీ ఇవ్వకపోయినా 15,000 రూపాయలు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం. 22 నెలలైనా తెలంగాణలో దిక్కుమొక్కు లేని హామీలు. రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష కట్టింది. మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణంతో చితికిపోయే ఆటో డ్రైవర్లకు ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి చెవులు చిల్లులు పడేలా ఊదరగొట్టింది. ఆ తర్వాత ఉలుకు పలుకు లేకుండా పోయింది. బుధవారం చెక్ పోస్టుల రద్దుపై రవాణా శాఖ కార్యాలయంలో హడావుడిగా మీడియా సమావేశం పెట్టిన మంత్రి ఆటో డ్రైవర్ల అంశం మాట్లాడకుండానే ముగించేశారు. రవాణా చెక్ పోస్టులు మూసివేత అధికారులకు సీఎం ఆదేశం 22వ తేదీ నుంచే అమలు. ఇక తులం బంగారం ఏమైంది అంటూ ఇక్కడ మరో వార్త చూడొచ్చు. చెప్పినట్టు బంగారం ఇయ్యకుంటే బాగుండదు. కాంగ్రెస్ వచ్చినాక ఒక్కటి చక్కగా అయితలేదు. కేసీఆర్ ఉన్నప్పుడే అన్ని మంచిగుండే. మీ ప్రభుత్వం అంతా నాశనం చేసింది. మంత్రి వివేక్ ను నిలదీసిన మహిళలు. సిద్దిపేటలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో మంత్రికి చుక్కెదురు. అప్పులపై చర్చకు సిద్ధమా అన్న హరీష్ సవాల్. తులం బంగారంపై మంత్రి వివేక్ ను నిలదీస్తోన్న మహిళలు. గత కేసీఆర్ ప్రభుత్వంపై అబాండం వేయబోయిన మంత్రి వివేక్ వెంకటస్వామికి చుక్కెదురైంది. ఇప్పటి కాంగ్రెస్ సర్కారు కంటే గత కేసీఆర్ సర్కారే నయమన్న వాస్తవం ఈ సందర్భంగా ఆయనకు బోధపడింది. ఏదో అనుకుంటే మరేదో జరిగిందన్న నానుడిలా ఎదురైన ఈ ఆసక్తికర ఘటనతో అవాక్కవడం మంత్రిమంతైంది. సిద్దిపేట జిల్లా కలెక్టరేట్లో బుధవారం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ సందర్భంగా ఈ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఎక్కడి వడ్లు అక్కడే అంటూ ఇక్కడ మరో ప్రధాన వార్త చూడొచ్చు. కోతలొచ్చినా ప్రారంభం కాని కొనుగోళ్లు. కేంద్రాలనే కేటాయించని అధికారులు. కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం సన్నగిల్లి ప్రైవేటుకు తెగనమ్ముకుంటోన్న రైతులు. మిల్లుల కేటాయింపులో మీనమేషాలు. బోనస్ సొమ్ముకు ఎగనామం పెట్టేందుకే కొత్త ఎత్తుగడ అంటోన్న అన్నదాతలు. సన్నవడ్లపై బోనస్తో కలిసి క్వింటాలకు 800 వరకు నష్టపోతున్నామనే ఆవేదన.
కాంగ్రెస్ సర్కారు అలసత్వం మరోసారి రైతుల పాలిట శాపంగా మారింది. ఆరుగాలం కష్టించి పండించిన పంటలకు మళ్లీ నష్టాల మూటే మిగలనుంది. వానాకాలం కోతలు ఇప్పటికే మొదలైనా సర్కారు ఇంకా కొనుగోలు కేంద్రాలని ఏర్పాటు చేయకపోవడంతో అన్నదాతల్లో అయోమయం నెలకొంది. ఈ నెల 1 నుంచే కేంద్రాలను ప్రారంభిస్తామని గొప్పలు చెప్పిన ప్రభుత్వం ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. అత్యధిక ప్రాంతాల్లో నేటికి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనే లేదు. కొన్ని చోట్ల ఆర్భాటంగా రిబ్బన్ కట్ చేసినా కొనుగోలు మాత్రం చేపట్టడం లేదు. కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం ముల్కనూరులో ధాన్యం ఆరబోస్తోన్న మహిళా రైతు. ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ అంటూ ఇక్కడ ప్రధాన వార్త చూడొచ్చు.